ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఉదయకాలం ముందు మీతో దేవుని వాగ్దానం పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నేను మొదటిగా దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నా. ఈరోజు మనం అందరం కలిసి దేవుని యొక్క వాగ్దానాన్ని విందాం. దయచేసి మీ అందరూ కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనములో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి వాగ్దానాన్ని ప్రభు గారు మనకిచ్చి ఉన్నారో. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే దేవుని యొక్క సన్నిధి కొరకు, ఆయన నామము కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, ఆయన చేసేటటువంటి కార్యాల కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుతారని ప్రభు చెప్తూ ఉన్నాడు. అయితే ఈరోజు ఈ ఉదయకాలంలో ప్రభు మనందరికీ ఇస్తున్న అమూల్యమైన వాగ్దానం, మనమందరము దేవుని యొక్క సన్నిధి కొరకు, దేవుని యొక్క మార్గము కొరకు, దేవుని వాక్యము కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ నూతన బలాన్ని ప్రభు ఇస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈరోజు శరీరానికి బలము కావాలంటే భోజనం ఎలాగైతే చేస్తూ ఉన్నామో, మన ఆత్మీయ స్థితికి, మన ఆత్మకు శక్తి కావాలంటే మనము దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు, దేవుని వాక్కు కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు మనం అందరం ఎదురు చూసినప్పుడు మనమందరం కూడా నూతన శక్తిని పొందుకోబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు ఏ స్థితిలో ఉండి వాగ్దానాన్ని వినుచూ ఉన్నారో మీ స్థితి అంతా కూడా మారబోతూ ఉంది. మీ పరిస్థితులన్నీ తారుమారు చేసేటటువంటి దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారు నూతన బలము పొందుతూ ఉంటారు, నూతన శక్తిని పొందుకోబోతూ ఉన్నారు, నూతన ఆశీర్వాదాలను పొందుకోబోతూ ఉన్నారు. అందుచేత మీరు దేవుని కొరకు ఎదురు చూడండి. మనుషుల సహాయం కొరకు చూడొద్దు, స్నేహితుల కొరకు చూడొద్దు, బంధువుల కొరకు చూడొద్దు. దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూసినప్పుడు దేవుడే మనకు సహాయం చేయబోతున్నాడు. దేవుడే మనకు మన ఆశను తీర్చబోతున్నాడు. నూతన బలం ఇచ్చి మనలను తృప్తిపరచబోతూ ఉన్నాడు. అందుకనే దేవుని కొరకు ఎదురు చూడడం మీరు ప్రారంభించండి. ఈ ఉదయకాలం ముందు ప్రభు మనకిస్తున్నటువంటి అమూల్యమైన వాగ్దానాన్ని మీరందరూ కూడా స్వతంత్రించుకుందరుగాక. దేవుడు మనకిచ్చేటటువంటి నూతన బలాన్ని మీరు పొందుకుందరుగాక. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఉదయకాలం మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుతారని నీ వాక్యము సెలవిస్తూ ఉండగా, మీరే తండ్రి ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని విని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరికీ నూతన బలము వచ్చునుగాక, వారికి మంచి ఆరోగ్యం వచ్చునుగాక, నూతన కార్యాలు నీ బిడ్డలో చూచుదురు కాక, నూతన శక్తితో మీరు నింపి నడిపించి బలపరచమని ఈరోజు వారు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వాదకరంగా మార్చండి, దీవెనకరంగా మార్చండి. వారు వెళ్తున్నప్పుడు, వారు వస్తూ ఉన్నప్పుడు నీ కృప వారి మీద ఉండునుగాక, నీ దయ వారి మీద ఉండునుగాక. మీరే తండ్రి నీ కృపనిచ్చి నడిపించి బలపరచమని, సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మనమందరం కూడా ముందుకు సాగిపోదాం. ఈరోజు మీరు చేస్తున్న ప్రతి పనిని ప్రభు ఆశీర్వదించబోతున్నాడు, ప్రభు దీవించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ మీకు నూతన శక్తినిచ్చి మీ వ్యాపారాన్ని, మీరు చేస్తున్నటువంటి బిజినెస్ అంతటిని కూడా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక మీరు దేవుని కొరకు ఎదురు చూడండి, నూతన బలాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.